హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఒక షేప్ ఉంది కదా! దీని యొక్క చుట్టుకొలత ఎంత? పెరిమీటర్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఏంటి, నేను ఒక సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. ఇది చేస్తే ఇదొక రెక్టాంగులర్ వస్తుంది. ఇలా గీస్తే ఇదొక రెక్టాంగులర్ వస్తుంది. ఇలా గీస్తే ఇదొక రెక్టాంగులర్. ఇదొక రెక్టాంగులర్. అన్నింటికి 4x2 ఉంది పొడవు వెడల్పులు. అంటే టోటల్ ఎన్ని రెక్టాంగులర్స్ వచ్చాయి? టోటల్ 4 రెక్టాంగులర్స్ వచ్చాయి. అంటే 4 ఇంటూ ఒక రెక్టాంగులర్‌కి చుట్టుకొలత ఫార్ములా ఏంటండి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా! అంటే 4 2 జా 8 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 4 ప్లస్ 2 6 అన్నమాట. అంటే 8 6 జా 48 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇలా మాత్రమే వాళ్ళు అడిగారు. మనం ఈ షేప్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము. అంటే ఏంటిది? ఇది ఒక స్క్వేర్ ఫామ్ అయింది. దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి ఇందులో నుండి 48లో నుండి. అంటే 48 - 4 × 2 అంటే 8. అంటే 48 - 8 40కి 40 సెంటీమీటర్స్ అనేది మనకి